తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అండ్ వాస్తు పండితులు బొడ్డుపల్లి పెంటయ్యాచార్యులు. సార్ నమస్తే సార్. నమస్కారం తల్లి. సార్, ఇప్పుడు చాలా వరకు జనాలకి ఎట్లా అంటే ఇల్లు కట్టుకుంటారు కానీ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో కొద్దిమంది లేదు ఇది బాగుంది ఇది బాగుంది ఇది ఇది ఇక్కడే ఉండాలి ఇది ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉంటారు, కట్టుకుంటారు. కానీ కొద్దిమంది వీధిపోటు అంటారు ఇంటికి. సో వీధిపోటు ఉండడం వల్ల ఆ ఇంటి యజమాని చనిపోతారని చాలా వరకు విన్నాం మేము. సో అదే వీధిపోటు ఉంటే కొద్ది మంది తెలిసిన వాళ్ళకు కూడా ఇల్లు అమ్మాలి అనుకుంటే ఎవరు కొనరు, సో ఆలోచిస్తారు. సో అలాంటి వారికి మీరు అంటే ఇన్ కేస్ మనం ఇల్లు కట్టుకోవాలి అంటే అది గత కొన్ని సంవత్సరాలుగా ఉండే మనకు అసెట్ కాబట్టి సో ఏ దర్వాజాలు ఎక్కడ ఉండాలి, వాస్తు ప్రకారం పూజ గది కావచ్చు వంట గది కావచ్చు ఏదైనా సరే ఏవేవి ఎక్కడ ఉండాలి ఏంటి దాని గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా తల్లి. అయితే ఇప్పుడు ఏ గృహం అయినా ఏ దిశ గృహం అయినా ఎక్కువ శాతము 4 ముఖ్యం తల్లి. వంట పంట కూడా ముఖ్యం తల్లి. అంటే భార్యాభర్తలు, సంతానం, అది జీవిత గమనంలో వచ్చేటువంటి పరంపర. అయితే ఇది తప్పకుండా నైరుతిలో ఉండాలి, వంట ఆగ్నేయంలోనే ఉండాలి, మళ్ళీ పంట అక్కడికి ఉంటుంది, పెంట కూడా వాయువులో ఉండాలి. ఈ దిశలో ఏ దిశకు దిశాధిపతులు వాళ్ళకు తగినటువంటి స్థలంలో ఉన్నప్పుడు యోగిస్తారు తల్లి. అయితే వీధి పోటు అంటున్నావు. వీధి పోటు అంటే మగవాళ్లకు ప్రాణగండంగా వచ్చేటువంటిది పశ్చిమ నైరుతి అంటారు. ఆ పశ్చిమ నైరుతి వీధి పోటు వల్ల మగ సంతానము నిర్వీర్యమవుతుంది. ఒకవేళ ప్రాణమే పోవచ్చు. అక్కడ ఉంటే ఆయన బతికున్నాడా చచ్చిపోయిందా అనేటువంటి పరిస్థితి కల్పించి జీవోత్సవంలా ఉంచేస్తారు. అంటే పక్షపాతం లాంటిది, ఇక దేనికి పనికిరాడతాం అట్లాంటిది. అయితే దాని దోష నివారణ కూడా ఉంది తల్లి. ఏదైతే నైరుతి దిశ ఉందో ఆ నైరుతి పశ్చిమ నైరుతికి ఒక షటర్ లాగా షాప్ వేసి మాంసాహారాలు అమ్మే వాళ్ళు ఉంటారు, చికెన్ సెంటర్ అమ్మే వాళ్ళు ఉంటారు, రక్త బలిదానం కోరుతుంది. ఆ నైరుతి దిశలో గనక చికెన్ సెంటర్ పెడితే రోజు ఎన్నో ప్రాణాలు తీస్తుంటది. రక్తదాహానికి ఆ యొక్క పశ్చిమ నైరుతి రక్తదాహం ఉన్నటువంటి రాక్షసుని స్థలం అది. అక్కడ ఆ యొక్క వీధి పోటుకు ఇది ఇస్తే మాత్రం ఈ గృహస్థుడు మేలు చేస్తుంది. దానికి ఎంతో ఉన్నతిగా ఎదుగుతాడు తల్లి. కావలసిన ఆహారం రాక్షసునికి చికెన్ సెంటర్ ఇస్తుంది, వీని జాగ్రత్తకు రాదు. అది ఎవరైనా ఖాళీ చేస్తే మళ్ళీ ఎంబడే అసొంటి వాళ్ళకి వేయాలి, కానీ మంచి పూలు అమ్ముకునేటానికి ఇస్తా అంటే మాత్రం అది పని చేయదు. సో అలాగే ఇప్పుడు వంటగది వెరీ గుడ్. ఆగ్నేయ భాగంలోనే తూర్పు ఆగ్నేయంలో దక్షిణ గోడ నుంచి 2 ఫీట్లు జరిపి స్టవ్ పెట్టాలి. అట్లని చెప్పేసి దక్షిణ గోడకు పెట్టొద్దు తల్లి. మళ్ళీ తూర్పు గోడ కూడా ఆనియకుండా తూర్పు గోడకు 1/2 ఫీట్ ఉండాలి, దక్షిణ గోడకు 2 ఫీట్లు వదిలిపెట్టేసి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించేటప్పుడు కూడా స్త్రీ ఎవరైనా తలంటు స్నానం చేయకుండా ఒట్టి స్నానమైనా చేసిన తర్వాతనే స్టవ్ కాడుకోవాలి. మనం ఇంతకుముందు కూడా చెప్పాము, ఎప్పుడైనా కూడా ఎవరితోటైనా పరాచకం ఆడవచ్చు, కానీ అగ్నితోటి ఆడకూడదు, భస్మం చేసేస్తుంది. ఏ సమయం ఎట్లుంటుందో తెలియదు. అందుకోసం పవిత్రమైనటువంటి భావనతోటి స్నానం చేసి పోయిన వంట చేస్తే ఆ వంటను స్వీకరించినటువంటి భార్య భర్త అత్త మామలు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటుంటారు తల్లి. ఇప్పుడు గురుగారు బెడ్రూమ్లలో మనం అద్దం పెట్టుకోవాలి, అది ఏ దిశన పెట్టుకోవాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న అమ్మా. అయితే ఎప్పుడైనా సూర్యుడు ఉదయించే దిక్కు అద్దం ఉండాలి. ఎందుకంటే ముత్తైదుగా భర్త ఆయుష్ను కోరుతుంది. తూర్పును చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది తల్లి. దక్షిణం ఉన్నటువంటి అద్దంలో బొట్టు పెట్టుకోకూడదు, అది మృత్యులోకం, ఆయన ఆయుష్ క్షీణించిపోజేస్తుంది. పడమరు కూడా అంతే, పడమరది కూడా పతనం. ఓన్లీ ఉత్తరం చూస్తూ బొట్టు పెట్టుకున్నటువంటి ఇంట్లోకి లక్ష్మీ ఆవాసం అవుతుందమ్మా. ఉత్తరం ఉండాలి. అయితే ఉత్తరం బెడ్రూమ్ లో ఉండేటువంటి అద్దము తూర్పులో గాని ఉత్తరంలో గాని ఉండాలి. మంచం మీదకి మాత్రం దాని యొక్క కళలు రావద్దు. వెరీ గుడ్. అది పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందమ్మా, లక్ష్మీ స్వరూపం కదా. లక్ష్మికి మనం కాళ్ళు చూపొద్దు, మన శరీరం చూపొద్దు. కొన్ని సమయాలలో భార్యాభర్తలు ఉంటారు కాబట్టి ఆ అద్దంలో పడొద్దు. అది పవిత్రమైనటువంటిది, లక్ష్మీ స్వరూపం. వెరీ గుడ్.
అందుకోసం ఉదయం లేచి అద్దం ముఖం చూసుకోరు అంటారు, ఎవరి ముఖం చూడకుండా అద్దం చూసుకోమంటారు, లేకపోతే అరచేతులు అంటారు. అందుకోసమని మనకు మంచం మీదకి రాకుండా మీరు ఎక్కడున్నా కూడా పర్వాలేదు తల్లి, కొసగా ఉండాలి. అప్పుడు మనకు చాలా మేలు చేస్తుందమ్మా. ఇప్పుడు మనం పడుకునే విధానం అంటే కొద్దిమంది తూర్పుకు తల చేస్తారు, కొద్దిమంది పడమరకు చేస్తారు. అయితే సామెతలు పడమరకు పంది కూడా కాలు చేయదా తల చేయదో ఏదో అంటారు, దాని గురించి చెప్పండి. వెరీ గుడ్. అయితే అన్ని దిశల కన్నా దక్షిణం తలాపి అన్నిటికన్నా మంచి తల్లి. ఎందుకంటే దక్షిణం పడుకున్న వాళ్ళు ఎప్పుడైనా పొద్దుగా లేచి వాళ్ళ యొక్క చూపు ఉత్తరం ఉంటుంది. ఉత్తరం అంటే ఉత్తమ లోకాలు, లక్ష్మీ కుబేర స్థానం. ఎట్టి పరిస్థితుల్లో వాడికి సాయంకాలం వరకు డబ్బు తీసుకొని ఇంటికి వస్తాడు, కూలోడైనా సరే. అందుకోసం దక్షిణం తలపు చేసి దాన ధర్మం చేయకున్నా దక్షిణం తలబెట్టాలి అంటారు. అది అంత ముఖ్యం తల్లి. ఇక వేళ్ళ కొందరు ఏం చేస్తారంటే పడమర విధి లేనప్పుడు పడమర తల వేసి పడుకుంటారు. కానీ సూర్యోదయం కన్నా ముందు లేచిన వాళ్ళు పెడితే పర్వాలేదు. ఎందుకంటే ప్రకృతి నారాయణ స్వరూపం, అన్నదాత, సూర్యలోక మనకు వెలుగును ఇచ్చేటువంటి వాడు, జీవోత్పత్తి కారకుడైనటువంటి సూర్యుని కాళ్ళు వేసి పడుకోవడం ధర్మం కాదు. రెండవది, ప్రతి ఒక్కరు గృహస్థుడు తూర్పు గోడకే దేవుని పెట్టుకుంటున్నారు ఇళ్లలో. వీడు కాలు చేయడం కూడా ధర్మం కాదు కదా. అందుకోసం అన్ని దిశల కన్నా మంచిది దక్షిణం తలబెట్టి పడుకోవడం. పొద్దున్న లేచి ఆయన కాలు కుర్చాలు తీసుకొని పొద్దున తయారై డ్యూటీకి పోవడం, ఏది చేసినా ఎంతో శుభంగా ఆయన సాయంకాలం వరకు ఇంటికి వస్తారు తల్లి. ఉత్తరం మాత్రం తలబెట్టి పడుకుంటే మంచి యాక్సిడెంట్లు, జ్వరాలు ఏదో ఒకటి ఎన్నంటుంది. ఎప్పటి కానీ ఉత్తరం తలబెట్టి పడుకోవడం. అయితే మన ఇంటికి దక్షిణం లేకున్నా ఉత్తరం దర్వాజా ఉండాలమ్మా. ఉత్తరాధిపతులు ఎవరు? లక్ష్మీ కుబేరుడు కదా. ఆ యొక్క చూపు ఎప్పుడైతే ఉదయం సాయంకాలం దీపం ముట్టించేటప్పుడు అంటే లైట్ వేసేటప్పుడు అందులో నుంచి వచ్చేటువంటి కిరణాలు లక్ష్మీ ఆవాసం అంటారు. లక్ష్మి ఇంట్లోకి వస్తుంది, కుబేరులు ఇంట్లోకి వస్తారు. ఉత్తరం దర్వాజా వల్ల వచ్చేటువంటి ఫలితాలు, శుభమైన ఫలితాలు, లక్ష్మీ కటాక్షం చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం ఉత్తరం దర్వాజా మనం తప్పకుండా ఇంటికి పెట్టాలి అమ్మ. తూర్పు దర్వాజా మగవాళ్ళకి, ఉత్తర దర్వాజా ఆడవాళ్ళకి. స్త్రీ పురుషుల కలియుగతోనే సంతానోత్పత్తి, వాళ్ళ యొక్క జీవనం, సంసారాలు. ఈ రెండు దర్వాజాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది గృహస్థుడికి, గృహస్థురాళ్ళకి. అందుకోసం తూర్పు ఉత్తరాలు తప్పనిసరి. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం, నిర్మిస్తున్నాం అంటే తూర్పు దర్వాజా ఎంత ఇంపార్టెంట్, వెరీ గుడ్, ఉత్తర దర్వాజా కూడా అంతే ఇంపార్టెంట్ తల్లి. ఓకే. సో అవన్నీ వాస్తుకు అవన్నీ చూసుకొని కడితేనే ఆ ఇల్లు ఇంటిల్లిపాది హ్యాపీగా ఉంటుందంట. అంతకన్నా ఇంకెక్కువ తూర్పు పెట్టినప్పుడు పడమర ఉండడం ఇంకేమో ఎంతో పవర్. అంటే మగవాళ్లకు రెండు చేతులు ఉన్నట్టుగా రెండు చేతులు సంపాదిస్తాడు వీడు అని అంటారు ఎవరు. ఆ తూర్పు పడమర ఉండడం అంత గొప్పది. మరి ఉత్తరం ఉండడానికి దక్షిణం ఉండడం కూడా ఇంకా ఎంతో మంచిది. ఆడవాళ్ళకు చాలా పవర్ఫుల్. అమ్మో ఆమె మాట్లాడిందంటే అందరు తలంస్తారా అంటారు. ఎందుకు? తూర్పు ఉత్తరం దర్వాజా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి గృహస్థురాలు ఆవిడ కాళీ ప్రసన్నం ఉన్నట్టుగా, కాళీ అవతారం ఎత్తినట్టుగా ఆవిడ మాటకు తిరుగుండదు. ఉత్తర ఈశాన్యము, దక్షిణాగ్నేయం. సో ఒక ఇంటికి తూర్పు, ఉత్తర, పడమర మూడు దర్వాజాలు ఉంటే 4 కుర్చీకి 4 కాళ్ళు ఎంత ముఖ్యమో 4 దిశలకు అధిపతులు కూడా అంత ముఖ్యం. అష్ట దిక్పాలకులు ఉంటారు. అష్ట దిక్పాలకులు వెరీ గుడ్. 4 దిశల యొక్క అధిపతుల యొక్క అనుగ్రహం కావాలనుకుంటే 4 దిశలకు దర్వాజా పెడితే ఎంతో గొప్పదమ్మా. కోటగోడలన్నీ ఉండేది వెనకటి. దాంట్లో రాజు ఉండేటువంటి నివసించేదానికి రాజకోటలకు వీటికి 4 దిశలకు దర్వాజాలు ఉండేది. అందుకోసం ఆయన కింగ్ అంటారు ధైర్యుడు. 4 దిశలకు ఉంటే అంత మంచిదమ్మా. కానీ పెట్టే స్థానంలో పెట్టాలి, తెలుసుకొని పెట్టాలి. అది తెలియక పెడితే ఎనకసిరి ప్రమాదం. గురుగారు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన సొంత ఇల్లు కట్టుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఉంటున్నది కొన్ని సందర్భాలు అద్దె ఇంట్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్లలో. సో మీరు చెప్పినటువంటివి ఏవి ఫెసిలిటీస్ ఉండదు కదా, మరి వాళ్ళు ఎలా ఉంటారంటారు? ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా మంచి జరగడానికి? దానికి మాత్రం లేదు తల్లి. ఎందుకంటే నేను వీటికి రావాలంటే మంచిగున్న బస్సు ఎక్కితేనో, మంచిగున్న కార్ ఎక్కితేనో, బస్సు మంచిగున్న సైకిల్ మోటార్ ఎక్కితేనో ఇటు రాగలుగుతాను. ఖరాబ్ ఉంటే ఎట్లా వస్తాను? అంటే కొన్ని అపార్ట్మెంట్లలో ఉండేదానికి సోర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే మంచిగా ఉంటేనే ఎన్నెన్నో చూసాం తల్లి. అయితే వాటికి మంచిగా లేకపోతే వద్దని చెప్తున్నాం, మార్చుకోమని చెప్తున్నాం. దాంట్లో యొక్క దిశనైతే మార్చలేము, స్ట్రక్చర్ మార్చలేము. రూమ్ వేకేజ్ వెరీ గుడ్. దాన్ని దిశలు అంటే దాని నడకలు మార్చవచ్చు. నడకలు మార్చితే వీని దశనే మారుతుంది తల్లి, అంత తప్పనిసరి.
అదే ఇంట్లో మార్చలేము కదా మనం ఏమి వాళ్ళ ఇంటి ఓనర్స్ కి చెప్పి చేయించుకోవాలి. చేయించాలా? లేకపోతే తూర్పు ఆగ్నేయం తర్వాత బెడ్రూమ్ కొన్నదంటే మరి ఈయన దాంట్లో మనగాడి సాధించలేడు కదా, భార్యతో కాపురం చేయలేడు, తల్లిదండ్రులతో ఉండలేడు, పిల్లలతో వాళ్ళని కలుపుకొని పోలేడు, అన్ని చిన్న భిన్నం అవుతుంది తల్లి. అందుకోసం దర్వాజలు మారిస్తే అయిపోయి దశ మారుతుంది. అంతేనా? ఓకే, చాలా ధన్యవాదాలు గురువు గారు. మాకున్నటువంటి సందేహాలని తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జయ శ్రీరామ్.